ఈరోజు క్లాస్ వ్యాకరణ అంశాలు బెట వ్యాకరణ అంశాలు గ్రామర్ బిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది బెట వర్ణమాల. వర్ణమాల అందరికీ తెలుసు కదా మీకు. వర్ణమాల అచ్చులు, హల్లులు, అదే విధంగా ఉభయాక్షరాలు అనేటివి ఉంటాయి. వర్ణమాల గురించి మనకు అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏంటి బెట ఇక్కడ వర్ణోత్పత్తి స్థానములు. వర్ణోత్పత్తి స్థానములు వర్ణమాలలో తెలుసు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అవన్నీ తెలుసు కదా బెట మీకు. అది మరి ఇక్కడ వర్ణోత్పత్తి స్థానముల గురించి ఈరోజు చూద్దాం. ఇక్కడ చూడండి బెట, వర్ణోత్పత్తి స్థానంలో మనకు ఉన్నటువంటి ఆ నుండి బండిరా వరకు ఉన్నటువంటి వర్ణమాలలోని అక్షరాలను మనము పలికే విధానాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా విభజించారు. ఇక్కడ చూడండి, మనము పలుకు అక్షరములు ఏది ఎక్కడ పుట్టునో వాటిని వర్ణోత్పత్తి స్థానములు అంటారు. అంటే వర్ణమాలలో ఉన్నటువంటి ఆ నుంచి బండిరా వరకు గల అక్షరాలను మనము అవి పలుకునప్పుడు మనం పలుకుతాం కదా, మనం పలికేటప్పుడు అవి ఎక్కడి నుంచి అయితే పుడతావో అక్షరాలు వాటిని వర్ణోత్పత్తి స్థానములు అని చెప్పేసి అంటారు. మరి ఇవేన్ని రకాలు కదా? 9 రకాలు. ఎన్ని రకాలు? 9 రకాలు. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ కంఠ్యములు. కంఠ్యములు అంటే ఏంటి బిడ్డ? కంఠము నుండి పుట్టేవి. కంఠ్యములు అంటే కంఠము అంటే ఇక్కడ నుంచి పుట్టేవి. చూడండి ఏమేంటి మరి? ఆ ఆ క ఖ గ ఘ ఇన్య ఆ. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనము పలికినప్పుడు కంఠం నుండి అనేటివి వస్తాయి కాబట్టి కంఠ్యములు అంటారు. నెక్స్ట్ తాళవ్యములు. తాళవ్యములు అంటే కూడా దవడల వలన పుట్టేవి. దవడల వలన పుట్టేవి. ఈ ఈ భ ఛ జ ఝ ఇని య ష. ఇటేంటి? ఇవి పలికినప్పుడు మన దవడలు అనేవి కదులుతూ ఉంటాయి. మన దవడల నుండి ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూర్ధన్యములు. మూర్ధన్యములు అంటే ఏంటి బిడ్డ? నోటిలోని పై భాగము వలన పుట్టేవి. నోరుందా? నోరులోని అప్పర్ పై భాగం వలన పుట్టేవి మూర్ధన్యములు. మరేమిటి? రు రు ఠ ఠ డ ఢ అన ఢ ష. ఇవన్నీ కూడా వీటిని పలికినప్పుడు మన ప్రొనౌన్సియేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నోటి దవడ పై భాగం నుండి వస్తుంది. నెక్స్ట్ దంత్యములు. పన్నులతో పలకబడేవి. దంత్యములు అంటే ఏంటి? మన టీత్ పన్నుల నుంచి పలకబడేవి. మరేంటి? త థ ద ధ న ల స. వీటిని ఏమంటారు? ఇక్కడ దంత్యములు అని అంటారు. మరి ఇవి పలికినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సౌండ్ అనేది దంతములు పళ్ళ మధ్యలో నుంచి వస్తుంది. నెక్స్ట్ ఓష్ట్యములు. పెదవుల వలన పలకబడేవి. పెదవుల నుంచి పలకబడేవి ఏంటి బిడ్డ? ఉ ఊ ప ఫ బ భ మ. ఈ లెటర్స్ ని పలికినప్పుడు మనకు కదలిక అనేది ప్రొనౌన్సియేషన్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది బిడ్డ? పెదవుల మధ్యలో నుంచి వస్తుంది. నెక్స్ట్ నాసిక్యములు. ముక్కు సహాయంతో పలికేవి. నాసిక్యములు అంటే ఏంటి బిడ్డ? ముక్కు సహాయంతో పలకబడేవి. ఏంటి? ఇన్య ఇని అన న మ. మరి ఈ లెటర్స్ పలికినప్పుడు ఎక్కడ నుండి వస్తుంది? ముక్కు నుండి వస్తుంది. నెక్స్ట్ కంఠతాళవ్యములు. కంఠము దౌడల స్థానంగా పలకగలిగేవి. కంఠము దౌడల వలన పలకబడేవి ఏంటి బిడ్డ? ఏ ఏ ఐ. ఈ లెటర్స్ పలికినప్పుడు కంఠము దౌడల మధ్యలో నుంచి అనేది వస్తుంది. నెక్స్ట్ కంఠోస్త్యములు. కంఠము పెదవి స్థానంగా పలకబడేటువంటి వాటిని ఓ ఓ ఔ. మరి పలికినప్పుడు కంఠము పెదవుల నుండి అనేది వస్తుంది ప్రొనౌన్సియేషన్. దంతోష్టము. దంతములు పెదవుల స్థానంగా పలకబడేవి. భ. మరి లెటర్లు పలికినప్పుడు దంతము పెదవుల వలన వస్తుంది. ఇక్కడ ఏంటి కూడా వర్ణోత్పత్తి స్థానములు అంటే వర్ణమాలలో ఉన్నటువంటి ఆ నుండి బండిరా వరకు గల అక్షరాలను మనము పలికినప్పుడు అవి ఎక్కడైతే పుడతాయో ఎక్కడ నుండి ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుందో, ఎక్కడ కదలిక వాటిని పలికినప్పుడు ఎక్కడ కదలిక ఏర్పడుతుందో అవి పుట్టినటువంటి స్థానములను బట్టి
పురుషులు. నెక్స్ట్ వన్ పురుషులు. మరి ఇక్కడ పురుషులు అంటే ఏంటంట? పురుషులు అంటే ఏంటి? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. పురుషంలో ఎన్ని రకాలు? 3 రకాలు. ఎన్ని రకాలు? 3. ఉత్తమ పురుష, ఉత్తమ పురుష. ఎగ్జాంపుల్ ఏంటి? ఉత్తమ పురుష అంటే ఏంటి? తనను గూర్చి చెప్పుకునేది. తనను గూర్చి చెప్పుకునేది. చెప్పుకునేది. తనను గురించి చెప్పుకునేది ఉత్తమ పురుష. ఉదాహరణ ఇక్కడ ఏంటి? నేను, మేము. నేను, మేము. ఉత్తమ పురుష అంటే ఏంటంటే తనను గురించి తాను చెప్పుకునేది. నా గురించి నేను చెప్పుకోవడం, మీ గురించి మీరు చెప్పుకోవడం. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నట్టయితే అది ఉత్తమ పురుష. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇద్దరు గురించి, ముగ్గురు గురించి చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మేము అని వస్తుంది. నెక్స్ట్ మధ్యమ పురుష. మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే ఏమిటా? ఇక్కడ ఎదురుగా ఉన్న వారిని, ఎదురుగా ఉన్న వారిని గూర్చి చెప్పేది. గూర్చి చెప్పేది. ఎదురుగా ఉన్న వారిని గురించి చెప్పేది ఇక్కడ ఏమిటా? మధ్యమ పురుష. ఉదాహరణ నీవు, మీరు. ఇక్కడ చూడండి బిడ్డ, మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్న వారిని గూర్చి చెప్పేది. మనకు ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేటటువంటిది మధ్యమ పురుష. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు ఒక్కరే ఉన్నట్టయితే నీవు అంటాం. మన ముందు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం చెప్తున్నట్టయితే మీరు అని వాడతాం. మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి తెలియజేసేది మధ్యమ పురుష. థర్డ్ వన్ ఉత్తమ పురుష. సారీ, ప్రథమ పురుష. ప్రథమ పురుష. ఎక్కడో, ఎక్కడో దూరంగా, ఎక్కడో దూరంగా ఉన్న వారిని, ఉన్న వారిని గూర్చి చెప్పేది. ఎక్కడో దూరంగా ఉన్న వారిని గూర్చి చెప్పేది ఏంటి? ప్రథమ పురుష. ఉదాహరణ ఇక్కడ ఏంటి బిడ్డ? వారు, అది, ఆమె. ఇక్కడ ఏంటి? ప్రథమ పురుష అంటే ఏంటి? ఎక్కడో దూరంగా ఉన్న వారిని గూర్చి చెప్పేది ప్రథమ పురుష. ఉదాహరణ వారు, అది, ఆమె. ఇక్కడ పురుషములు ఎన్ని రకాలు బిడ్డ? పురుషములు 3 రకాలు. ఫస్ట్ వన్ ఉత్తమ పురుష. తన గురించి తాను చెప్పుకునేది ఉత్తమ పురుష. నేను, మేము. ఎదుటి వాళ్ళ గురించి చెప్పేది మధ్యమ పురుష. నీవు, మీరు. ఎక్కడో దూరంగా ఉన్న, అంటే నేను కాదు నువ్వు కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని గురించి తెలియజేసేది ప్రథమ పురుష. వారు, అది, ఆమె. ఇవన్నీ ఏంటి బిడ్డ? పురుషం. నెక్స్ట్ మనం చూద్దాం భాషా భాగాలు. థర్డ్ వన్ భాషా భాగాలు. మరి ఇక్కడ చూడండి, భాషా భాగాలు అంటే ఏంటి బిడ్డ? వాక్యాల్లో పదాలు ఉంటాయి. పదాలు కొన్ని అక్షరాల కలయికతో ఏర్పడతాయి. ఈ పదాలను వ్యాకరణవేత్తలు కొన్ని భాగాలుగా విభజించారు. వీటిని భాషా భాగాలు అంటారు. వాక్యము ఉంది బిడ్డ,
పదాలు ఏర్పడతాయి. పదాల కలయిక వలన వాక్యము అనేది ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఈ పదాలను వ్యాకరణవేత్తలు ఏం చేసినట్ట కొన్ని భాగాలుగా విభజించిరు. మరి వీటినే ఏమంటారు ఇక్కడ భాషా భాగాలు అని అంటారు. ఫస్ట్ వన్, ఇది ఎన్ని రకాల భాషా భాగాలు? మొత్తము 5 రకాలు భాషా భాగాలు, 5 రకాలు. ఫస్ట్ వన్ నామవాచకము. నామవాచకము అంటే ఏంటి బేట? పేర్లను గురించి తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. వీటిని డెఫినేషన్ అయితే నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేసేటటువంటి పదాలను నామవాచకము అంటారు. అది మనుషుల పేర్లైనా, పక్షుల పేర్లైనా, జంతువుల పేర్లు, సినిమా పేర్లు, ఊర్ల పేర్లు ఏదైనా కావచ్చు. ఉదాహరణ చూడండి ఇక్కడ. నామవాచకానికి ఉదాహరణ సీత, రాము, నిజామాబాద్, చిలుక. ఈ విధంగా పేర్ల గురించి తెలియజేసేది నామవాచకం. సెకండ్ వన్ ఇక్కడ సర్వనామం. మరి సర్వనామం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, నామవాచకాలకు బదులుగా ఉపయోగించేటటువంటి పదాలను సర్వనామాలు అంటారు. నామవాచకానికి బదులుగా ఉపయోగించేటటువంటి పదాలను ఇక్కడ ఏమంటారు బేట? సర్వనామము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె, అతడు, అది. పేరు పెట్టకుండా నామవాచకానికి బదులుగా ఉపయోగించేది సర్వనామం. నెక్స్ట్ వన్ విశేషణం. విశేషణము అంటే కూడా నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాలను తెలిపే పదాలను విశేషణము అంటారు. నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాలను తెలిపేటటువంటి పదాలను ఇక్కడ ఏమంటారు? విశేషణము అంటారు. విశేషణం ఏంటి? సీత అందంగా ఉంటుంది, అందంగా అనేది విశేషణం. రాము చాలా మంచి బాలుడు, చాలా అనేది విశేషణం. మామిడికాయ పుల్లగా ఉంటుంది, ఇక్కడ పుల్లగా అనేది విశేషణం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అవి ఎర్ర గులాబీలు, ఇందులో ఎర్ర అనేది ఏంటి బిడ్డ? విశేషణము. నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాన్ని తెలిపేటటువంటిది విశేషణము. నెక్స్ట్ వన్ క్రియ. నెక్స్ట్ వన్ ఏంటి బిడ్డ? ఇక్కడ క్రియ. మరి క్రియ అంటే ఏంటి బిడ్డ? కర్త చేసేటటువంటి పనిని తెలిపేది క్రియ. కర్త చేసేటటువంటి పనిని గురించి తెలిపేదాన్ని మనము క్రియ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాడుతున్నది, తింటున్నది. పనిని తెలియజేసేటటువంటి పదాలను ఇక్కడ క్రియ అంటారు. పాడుతున్నది, తింటున్నది, రాస్తున్నది, చదువుకుంటుంది, ఆడుకుంటుంది, ఇవన్నీ కూడా పనులే. నెక్స్ట్ వన్ అవ్యయం. అవ్యయం అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాము. లింగ వచన విభక్తుల చేత మార్పు చెందనటువంటి పదాలను అవ్యయము అని అంటారు. లింగ వచన విభక్తుల చేత మార్పు చెందనటువంటి పదాలను ఇక్కడ అవ్యయము అని అంటారు. ఇక్కడ చూడండి, ఓహో, అయ్యో, అలా జరిగిందా అంటారు కదా బిడ్డ. విధంగా లింగ వచన విభక్తుల చేత మార్పు చెందినటువంటి పదాలను అవ్యయము అంటారు. ఇక్కడ చూడండి బిడ్డ, భాష భాగాలు ఎన్ని రకాలు? 5. ఇప్పుడు చూడండి బిడ్డ, అక్షరాల కలయిక వలన పదం ఏర్పడుతుంది, పదాల కలయిక వలన వాక్యం అనేది ఏర్పడుతుంది. మరి వ్యాకరణవేత్తలు ఈ పదాలను కొన్ని భాగాలుగా విభజించారు బిడ్డ. వాటిని భాషా భాగాలు అంటారు. 5 రకాలు. నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. సీతారాము. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేటటువంటి పదాలను సర్వనామము అంటారు. ఆమె, అతడు, అది, ఇది. విశేషణము అంటే నామవాచకం యొక్క గాని సర్వనామం యొక్క గాని గుణాన్ని తెలిపేటటువంటి దాన్ని ఇక్కడ విశేషణము అంటారు. అవి ఎర్రని గులాబీలు, ఎర్ర. అదేవిధంగా క్రియ అంటే కర్త చేసేటటువంటి పనిని తెలియజేసేటటువంటి పదాలను క్రియ అంటారు. పాడుతున్నది, తింటున్నది,
ద్వివచనము, రెండింటి కన్నా ఎక్కువ వాటిని తెలిపేది బహువచనం. సంస్కృతంలో ఒకదానిని గురించి తెలిపేది ఏంటి బిడ్డ? ఏకవచనం. రెండింటి గురించి తెలిపేది ద్వివచనం. రెండు కంటే ఎక్కువ వాటిని గురించి తెలిపేది బహువచనం. మరి ఇక్కడ చూడండి, కానీ తెలుగులో మాత్రం వచనాలు రెండే, ఒకటి ఏకవచనం, ఇంకొకటి బహువచనం. ఒకటి కంటే ఎక్కువ వాటిని తెలిపే ఒక వస్తువు గురించి తెలిపితే ఏకవచనం, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల గురించి 2, 3, 4 విధంగా తెలుపుతుంది బహువచనము. ఏకవచన పదమునకు లు అను బహువచన ప్రత్యయం వచ్చి చేరుతుంది. ఏకవచన పదమునకు లు అను బహువచన ప్రత్యయం వచ్చి చేరుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, రాముడు 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 రాముడు. అదే విధంగా బల్ల బల్లలు బల్ల బల్లలు. ఇక్కడ చూడండి, ఏకవచనం బహువచనంగా మారినప్పుడు చాలా మార్పులు జరుగుతాయి. ఏకవచనం అనేది బహువచనంగా మారేటప్పుడు అనేక మార్పులు అనేవి జరుగుతాయన్నమాట. కొన్ని శబ్దాలు మాత్రం అలా మార్పులు జరిగేటప్పుడు కొన్ని శబ్దాలు ఏకవచనంగానే ఉంటాయి, బహువచన రూపం అనేది ఉండదు. అంటే ఏకవచనం అనేది బహువచనంగా మారేటప్పుడు అనేక మార్పులు జరుగుతాయి. మరి ఏకవచనంలో ఉన్నటువంటి కొన్ని శబ్దాలు ఏకవచనంలోనే ఉంటాయట, బహువచనంలోనికి మారవు. మరి ఇక్కడ చూడండి, వాటిని ఏమంటారు? నిత్యైక వచనములు. ఏమంటారు బేట? నిత్యైక వచనములు అంటారు. వచనములు అంటారు. ఉదాహరణ ఏంటి ఇక్కడ? ఉదాహరణ బంగారం, కంచు, వెండి. మరి వీటిని బంగారములు, కంచులు, వెండిలు అంటమా? అనలేదు. కొన్ని శబ్దాలు బహువచన రూపంలోనే ఉంటాయి, వాటికి ఏకవచన రూపం ఉండదు. మరి కొన్ని శబ్దాలు బహువచన రూపంలోనే ఉంటాయి, వాటికి ఏకవచన రూపం అనేది ఉండవు. అలాంటి వాటిని ఏమంటారు బిడ్డ? నిత్య బహువచనాలు. నిత్య బహువచనాలు అని అంటారు. మరి వీటికి ఉదాహరణ ఏంటి బిడ్డ? పురులు, కందులు. వీటిని ఏమంటారు ఇక్కడ? నిత్య బహువచనాలు. నిత్య బహువచనాలు. ఇక్కడ చూడండి బిడ్డ, వచనములు అనేవి నామవాచకము లేదా సర్వనామముల యొక్క సంఖ్యను తెలిపేదాన్ని వచనములు అంటారు. సంస్కృతంలో ఒకటి ఉంటే ఏకవచనము, 2 ఉంటే ద్వివచనము, 2 కంటే ఎక్కువగా ఉంటే బహువచనం అంటారు. సంస్కృతంలో 3 వచనాలు ఉంటాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కానీ తెలుగులో మాత్రం 2 ఉంటాయి. ఒక దానిని గురించి తెలిపేది ఏకవచనం, ఒకటి కంటే ఎక్కువ వాటిని గురించి తెలియజేసేది బహువచనం. ఇక్కడ చూడండి, కానీ ఒక్కొక్కసారి కొన్ని ఏకవచన శబ్దాలు అనేటివి ఏ వచనంలోకి బహువచనంలోనికి మారవు. అది ఏకవచనంగానే ఉంటాయి, వాటిని నిత్యైక వచనములు అంటారు. కొన్ని బహువచన శబ్దాలు అనేటివి ఏకవచనంలోనికి మారవు, వాటిని నిత్య బహువచనాలు అంటారు. ఉదాహరణ పురులు, కందులు. ఇది వచనాలు. మరి టుడే హోంవర్క్, రీడ్, same, grammar bits. ఈరోజు చెప్పినటువంటి గ్రామర్ బిట్స్ చదవండి బేటా. మిగతా గ్రామర్ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. गुड मॉर्निंग बेटा। आज हम फिफ्थ लेसन मेरा परिवार बालगीत के बारे में पढ़ेंगे बेटा। आज मेरा परिवार बोले तो माय फैमिली, परिवार बोले तो क्या बेटा? फैमिली। तो आज फैमिली के बारे में जानकारी देंगे, परिवार के बारे में। यहाँ पर इस गीत में देखिए बेटा, पिक्चर्स माताजी और पिताजी, दादाजी और दादी और बच्चे, ये सभी यहाँ पर दिखाई दे रहे हैं। यहाँ पर देखिए बेटा, पहले पाठ्य पुस्तक। ये कौन है बेटा? ये माताजी। यहाँ पर एक परिवार दिखाई दे रहा, परिवार में फैमिली। हमारे फैमिली में भी हमारी मदर और फादर, ग्रैंडफादर, ग्रैंडमदर रहते हैं ना बेटा। इसी तरह इधर पाठ्य पुस्तक में फैमिली है। फैमिली में इन्हों कौन है? माताजी। ये कौन है? दादाजी। ये कौन है? दादी जी।
ये कौन है? बच्चे। यहाँ पर पिताजी। तो दादाजी क्या कर रहे बेटा? यहाँ पर दादाजी यहाँ पर अखबार पढ़ रहे हैं, न्यूज़पेपर। अखबार बोले तो क्या है? न्यूज़पेपर पढ़ रहे हैं। और माताजी क्या कर रही है? माँ कहाँ रहती बेटा? किचन में होती है ना। तो ये किचन को क्या बोलते हैं हिंदी में? रसोई घर बोलते हैं। तो यहाँ पर माताजी यहाँ पर पकवान बना रही है, खाना बना रही है, पकवान तरह तरह के पकवान यहाँ पर बनाती है। और दादी जी क्या कर रही है? देख रही है दादी जी। यहाँ पर बच्चे क्या कर रहे हैं? पढ़ रहे हैं। दोनों बच्चे, एक लड़की एक लड़का, ये दोनों भी बैठकर पढ़ रहे हैं। और ये पिताजी कहाँ जा रहे हैं बेटा? ये पिताजी बाहर जा रहे हैं। इनके हाथ में देखो एक बैग है, बैग लेकर इन्हों बाहर जा रहे हैं, है ना। ये क्या है बेटा? ये सब परिवार है। देखिए परिवार में इस तरह में देखिए। तो यहाँ पर चित्र में बेटा आपको कौन कौन दिखाई दिए? चित्र में माताजी, पिताजी, यहाँ पर कौन कौन है देखिए? माताजी, पिताजी और दादाजी, दादी जी और कौन है? भाई बहन, है ना। माताजी है, पिताजी है, दादाजी है, दादी जी है, भाई बहन दोनों भी है। माताजी बोले तो कौन है? मदर। पिताजी बोले तो फादर। दादाजी बोले तो ग्रैंडफादर। दादी बोले तो ग्रैंडमदर। यहाँ पर दादा दादी, भाई बहन, भाई और सिस्टर एंड ब्रदर दोनों भी होते हैं। यहाँ पर है। नेक्स्ट अब हम इस गीत को पढ़ेंगे। देखिए बेटा, दादा पढ़ते हैं अखबार। यहाँ पर पाठ्य पुस्तक में इस गीत को देखिए बेटा। दादा पढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती, माँ अच्छे पकवान बनाती। मैं और भैया दोनों पढ़ते, कभी कभी आपस में लड़ते, मुझको अपने घर से प्यार, यह है मेरा घर परिवार। इसमें देखो बच्चे क्या गीत गा रहे हैं? बहुत सुंदर सी यहाँ पर गीत गा रहे हैं बेटा परिवार के बारे में। हमारे परिवार में भी, हमारे फैमिलीज में भी कौन कौन रहते हैं? हमारे फैमिली में हमारी मम्मी रहती है और हमारे पापा रहते हैं, है ना। हमारे दादी दादाजी इस तरह होते हैं। हमारे भाई बहन, हम सभी मिलजुल कर फैमिली में बहुत अच्छे से रहते हैं। तो यहाँ पर भी पाठ्य पुस्तक में कौन कौन है बेटा? दादा दादी सभी लोग। यहाँ पर क्या बोल रहे हैं? दादा पढ़ते हैं अखबार। अखबार बोले तो क्या है? न्यूज़पेपर। दादाजी क्या कर रहे हैं? अखबार पढ़ते हैं। और पापा जाते हैं बाजार। बाजार बोले तो मार्केट। पापा बाजार जाते हैं। दादी मीठे गीत सुनाती। दादी क्या कर रहे बेटा? मीठे मीठे गीत सुनाती है। गीत बोले तो क्या है? मीठे गीत सुनाती। गीत बोले तो सॉन्ग। यहाँ पर सॉन्ग से अच्छे अच्छे मीठे मीठे गीत सुनाती है। कौन सुनाती? दादी। और माँ अच्छे पकवान बनाती। पकवान बोले तो कुकिंग। किसी किचन में हम अच्छे अच्छे पकवान बनाती है हमें खाने के लिए। हमें जब चाहे तब हमारी माता जी क्या करती है? हमें अच्छे पकवान बनाते रहती है। मैं और भैया दोनों पढ़ते। मैं और भैया दोनों भी पढ़ते हैं। मैं मेरा ब्रदर दोनों भी हम पढ़ते हैं। यहाँ पर मिलजुल के पढ़ते हैं ना बेटा। यहाँ पर पढ़ते हैं। कभी कभी आपस में लड़ते। कब कब हमें आपस में भी लड़ते रहते। तो घर में क्या करते हो? दोनों मम्मी पापा नहीं है जब क्या करते? दोनों फाइटिंग कर लेते हैं ना घर में, दोनों झगड़ा कर लेते हैं। किसी के घर में भी वही होता है। दोनों भी कभी कभी आपस में लड़ लेते हैं और कभी कभी दोनों मिल जाते हैं। तो मुझको अपने घर से प्यार, मुझे मेरा परिवार बोले तो बहुत पसंद है। मुझे मेरा परिवार से बहुत प्यार है। तो यह है मेरा घर परिवार, यही मेरा फैमिली है बोल के पढ़ रहे। देखो बेटा और एक बार, दादा पढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती, माँ अच्छे पकवान बनाती। मैं और भैया दोनों पढ़ते, कभी कभी आपस में लड़ते, मुझको अपने घर से प्यार, यह है मेरा घर परिवार। देखो यहाँ पर कविता को लिखी है हम। दादा पढ़ते हैं अखबार। दादा बोले तो कौन है? दादा पढ़ते हैं अखबार। अखबार
पापा जाते हैं बाजार, पापा जाते हैं बाजार। हमें कुछ भी घर में कुछ तो होना बोले तो, कुछ आवश्यकता सामान लाना बोले तो कौन जाते बेटा? हमारे पिताजी जाते हैं। तो यहाँ पर पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती। दादी, हमारे दीदी, दादी क्या करती है? दादी बोले तो अलग, दादी बोले तो ग्रैंड मदर, दीदी बोले तो सिस्टर। यहाँ पर दादी क्या करती है? हमारे कहानी भी सुनाती है, अच्छे अच्छे कहानियाँ सुनाती है दादी, हमारे ग्रैंड मदर। और यहाँ पर गीत, अच्छे अच्छे गीत भी सुनाती है। दादी मीठे गीत सुनाती, दादी मीठे गीत सुनाती। माँ अच्छे पकवान बनाती, माँ अच्छे पकवान बनाती। माँ अच्छे पकवान बनाती। दादा पढ़ते हैं अखबार, दादा पढ़ते हैं अखबार। पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती। माँ अच्छे पकवान बनाती। मैं और भैया दोनों पढ़ते, मैं और भैया दोनों पढ़ते। मैं और भैया दोनों पढ़ते। कभी कभी आपस में लड़ते, कभी कभी आपस में लड़ते। कभी कभी आपस में लड़ते। मुझको अपने घर से प्यार, मुझको अपने घर से प्यार। यह है मेरा घर परिवार, ये मुझे मेरा घर परिवार। यह है मेरा घर परिवार। देखो बेटा, मैया और भैया दोनों पढ़ते। भैया बोले तो कौन है? भाई, ब्रदर। मैं और भैया दोनों पढ़ते, पढ़ना बोले तो रीडिंग करना। कभी कभी आपस में लड़ते, कभी कभी आपस में फाइटिंग कर लेना, झगड़ा कर लेना, दोनों फाइटिंग। कभी कभी आपस में लड़ते थे और कभी कभी रीडिंग भी। और मुझको अपने घर से प्यार, मेरा घर बोले तो मुझे बहुत पसंद है। मेरे दादाजी अखबार पढ़ते थे, कुछ तो भी हमें मुझे न्यूज़ बोलते हैं, खबरें बोलते हैं। और मेरे दादी जी कहानियाँ सुनाती है और गीत भी सुनाती है। और बाजार मुझे क्या होना बोले तो वो ला के देते हैं। माँ क्या करती? अच्छे खाने के लिए पकवान बनाती है। इसलिए मेरे परिवार बोले तो मुझे बहुत पसंद है। मुझको अपने घर से प्यार, यह है मेरा घर परिवार। देखो बेटा, इसके शब्द यहाँ पर लिखेंगे। शब्दार्थ देखो बेटा, परिवार, परिवार फैमिली, परिवार फैमिली। दादा, दादाजी बोले तो दादा बोले तो ग्रैंड फादर, ग्रैंड फादर। नेक्स्ट पढ़ना, दादाजी क्या कर रहे हैं? अखबार पढ़ रहे हैं। पढ़ना, टू रीड। अखबार, अखबार। न्यूज़पेपर। पापा, पापा बाजार जाते रहता। पापा बोले तो फादर, फादर।
इसको ई की मात्रा नहीं है, ओनली ई की मात्रा लगाने पर क्या बन गया बेटा? दादी हो गया। तुम लिखते जब भी ऐसे मिस्टेक लिखते, यहाँ पर ई की मात्रा लगाए तो दादी बन जाता है, इधर दो भी ई की मात्रा लगाने पर दीदी बन जाता है। दीदी बोले तो कौन है? सिस्टर। दादी ग्रैंडमदर। नेक्स्ट गीत, गीत बोले तो सॉन्ग। बनाना टू मेक। नेक्स्ट लड़ना, कभी कभी आपस में लड़ते, लड़ना बोले तो फाइट, टू फाइट। नेक्स्ट पकवान, कुकिंग, पकवान, कुकिंग। कुकिंग। देखो बेटा, परिवार, परिवार फैमिली, दादा ग्रैंडफादर, पढ़ना टू रीड, अखबार न्यूज़पेपर, पापा फादर, बाजार मार्केट, दादी ग्रैंडमदर, गीत सॉन्ग, लड़ना टू फाइट, पकवान कुकिंग, बनाना। नेक्स्ट बनना बोल के बनाना, बनाना टू मेक, बनाना बोल के टू मेक। तो यहाँ पर देखिए कविता पर दादाजी क्या कर रहे हैं? दादा बोले तो ग्रैंडफादर क्या कर रहे हैं? अखबार पढ़ रहे हैं। दादा पढ़ते हैं अखबार, दादा पढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार। दादाजी क्या कर रहे हैं बेटा? अखबार पढ़ रहे हैं, न्यूज़पेपर पढ़ रहे हैं। पापा जाते हैं बाजार, बाजार में मार्केट में। हम फोर्थ लेसन क्या पढ़ रहे हैं बेटा? बाजार लेसन पढ़ रहे हैं ना। तो बाजार में क्या क्या मिलते हैं हमें? चूड़ियाँ और खिलौने, मिठाइयाँ, कौन सी भी चीज़ें हमें होना है वो बाजार में मिलते हैं ना। इधर फिर बाजार में कौन जा रहा है बेटा? पापा जी जा रहे हैं। पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती। मीठे बोले तो स्वीट, अच्छा अच्छे। गीत बोले तो सॉन्ग। दादी मीठे गीत सुनाती। यहाँ पर ग्रैंडमदर क्या कर रही है बेटा? मीठे गीत सुना रही है। और माँ अच्छे पकवान बनाती। हमें कुछ भी खाना है तो कब जब चाहे जब माँ क्या करती? मदर क्या करती बेटा? अच्छे अच्छे पकवान हमें खाने के लिए बनाती है। माँ बोले तो कौन है? मदर। माँ अच्छे पकवान बनाती। दादा पढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती। माँ अच्छे पकवान बनाती, खाने के लिए जब चाहे हमें मम्मी बनाती है। मैं और भैया दोनों पढ़ते। घर में कौन पढ़ते बेटा? मैं और मेरा भाई दोनों पढ़ते हैं। कभी कभी आपस में फाइटिंग भी कर लेते हैं, कभी कभी आपस में लड़ते। मुझको अपने घर से प्यार, मेरा घर बोले तो मुझे बहुत प्यार है। यह है मेरा घर परिवार। घर बोले तो क्या है बेटा? हाउस। मेरा परिवार बोले तो मुझे बहुत खुश लगता है, मुझे बहुत प्यार लगता है। समझ में आ रहा बेटा? मैं और भैया दोनों पढ़ते, मैं और मेरा भाई दोनों पढ़ते हैं। कभी कभी आपस में लड़ते। मुझको अपने घर से प्यार, यह है मेरा घर परिवार। समझ में आया? इस गीत को कंठस्थ कर लो, रीडिंग कर लो पोएम के। होमवर्क पोएम the grammar part, vocabulary part is given. Just I am going to explain the vocabulary. First one, page number 81. Circle the correct meaning of the words as used in the story shown in bold print. Idled away. Here I am going to write first bit. Idled
away. It was the word mark. For this you should write the wasted, rested, admired. Next, second one, constant. Continuous, construct, steady. Third one, companion, dog, stranger, partner. Realize means understand. To set free, real. Next, fifth one, barrel. A wooden container, a musical instrument, a bag. Sixth one, contents. To be happy, the ingredients. The index of a book. Here, first what he given circle the correct meaning of the words as used in the story shown in bold print. Which one? These are the meanings here. Which this was bold one, underlined with this. Here I underline this word. Which is the correct meaning from these three? You should underline it. Round up it. Circle means round up. Here, idled away means wasted, rested, admired. This one is the wasted. The correct meaning of this idled away means wasted. Next one, constant. Constant means what? The meaning continuous, construct, steady. It was also continuous. Companion. Companion means what? Dog, stranger, partner. Companion means what? From the lesson for the Ripon Lincoln, who was the companion? Dog. What is the name? Wolf. Here the companion meaning means what? Partner. Next, realize. Realize means what? Understand, to set free, real. Realize means to understand. Next, barrel. A wooden container, a musical instrument or a band. Barrel means in the recording of this lesson, which one? A wooden container. This one is the correct one. Contents. To be happy, the ingredients, the index of a book. Contents means what? The ingredients. It was the, here the contents means the index of a book. Next, second one, match the words in the box with their meanings. Write the words in the blanks. You may take the help of the dictionary. He given the 5 words near the power of a mountain means what? Foothills. With grey hair means grizzled. Grizzled. To rub gently means what? Stroked. To be very surprised means astonished. Known to you, familiar. These are the meanings. Here, he given sometimes we join 2 words to make a describing word. For example, Rip was a good-natured man. Here are some more describing words. Use them to complete the given paragraph.
Here what are there, ma? Mrs. Das has a dash in a cloth shop. Means what? Part-time shop. Here he given this good nature means how he was given good. Like this, nature. The hyphen will be there in the middle of the word. Saying that here he given some of the words which it will suit for the paragraph that you should write in your dashes. Yesterday and dash woman walked into the shop. Already I explained I think this one. Just one more one time again I am explaining ma. This you write in your this story and again this after finishing this here he given. See page number 85. Look at the picture and read the details given below. Please take a good long look to these children. You might have seen them somewhere. Here the children have been missing for a long time. These who are the children ma? The pictures you are seeing, the children those who are kidnapped or missing. You are going to read out this about this ma. Look at the picture and read the details given below. Here there the poster I showed before you know. Who are the children ma'am? These children are missing children, missed children. Name the organization issued this alert about missing children. National Center for Missing Children. Mention few instances where children go missing. Where the children will miss in the temples, in the jataras, in the exhibitions, in the pilgrims, like that the children will be missed. What are the details required to trace the missing child? What the details we should take for the missing children? We should take the children's photograph and the height, weight, which color they wear the dress, that one, and the type of the children, those who are missing, and the mother's name, father's name, which address it was, telephone number we should give. What is our duty if we find missing children? If we find the missing children, we have to report a nearest police station. Here, after finishing this one, listening and speaking was there. The magic spring. Workbook he given work in groups here. The magic spring about this. Once in a small village near the mountains lived an old farmer and his wife. They had no children. They were very old. One morning the old farmer woke up early. He took his axe and went to the mountains. He wanted to cut some firewood. He climbed the mountains very slowly. The sun was up. It was hot. The old man felt tired and slept under the tree. A small animal touched the old man's right foot. He jumped up in a fear and looked around. He saw a squirrel running towards a small hole. Please stop, cried the old man. Please come back. But the squirrel had disappeared. The old man was afraid. Suddenly he felt thirsty. Oh, how thirsty I am, said the old man. How I wish I could get a mouthful of water, cold water, but there was no water anyway. Mr. Squirrel, my friend, I am very thirsty. The old man cried out, give me something to drink. Please give me some water. Suddenly he heard a bubbling noise. A spring of water was coming from the squirrel's hole. How wonderful, said the old man. He nipped out by the spring, took some water in his hands and drank it. How sweet, said he. How cool. Suddenly he felt very sleepy. He lay down on the grass. What a strange place, said he, and soon fell asleep. What happened here? The magic spring. What happened? So two members used to live. Old people. Man and woman. They used to live in the village and they are very old people ma. Because of that, for the starving purpose, they are not having children. Only the two people used to live in the house in the village. And what happened in one of the day, this man, he went to the mountains of the hills to cut some of the, he taken one of the axe to the food purpose, to cook the food. Some of the sticks they needed, no, for that sticks he went away to the mountains.
And he went away, it was very hot, the sun was came, it was very afternoon. What happened? He felt very thirsty and he slept under a tree. And one of the animal, it came and it bite onto the right foot. Which one? Right foot, it was tickled and it went away. And after some time he observed that the little squirrel came and it itched to the right foot and it went away from that place. Suddenly, with a frightened, he wake up and he observed the squirrel went away, disappeared from that place. And it was very afternoon. He became very thirsty and he needed cool water to drink. And he requested the squirrel to give some of the water. And what happened? After some time he heard some of the noise. It was rapping sound coming from the squirrel's hole. And he went there and he put like this to that hole and he taken some of the water and he drank to the mouth. And what happened? He felt suddenly the water whichever it was came from the squirrel hole, it was very sweet. And he drank that water and he slept there itself only. And what happened? We are going to see. After some time, the old man woke up. It was late in the evening. What a long sleep it was, said the old man. He jumped and started running home. Is the old woman worrying about me? He asked himself. On his way, he picked up the bundle of firewood. It was a heavy load, but he carried it easily. He felt young and strong. How young feel, he said. He ran home quickly. His wife was waiting for him at the gate. Hello, old woman, he called out to her. I am hungry. Give me something to eat. But the old woman was puzzled, means frightened. Who is this young man speaking as if he was my husband? She said to herself, what's wrong with you? Said he. Don't stare at me like that. I am your husband. The old woman could not believe her eyes. It took some time for both the husband and the wife to understand what had happened. Then the wife said, tell me the exact place. I want to drink from the magic spring and be young like you. What happened here? He went to sleep. No, after waking up, he became like a young man after drinking the water. And what happened? He tied bundle of sticks for the fire purpose. And for the old people, how it will be? It was uneasy to take up the bundle of sticks from that place. And he was not feeling like that. He became as a young man. He became as a young man. How he became as a young man? By drinking the water. He became as a young man. He lifted the bundle of sticks and he taken to the house. And he said to his wife that I am feeling very hungry. You give some of the food to eat. And by seeing that person, she was puzzled. She is not having any answer because she is thinking herself that how my husband was talking, same like that only he was talking the young man. He is not. She was surprised to see the old man became as a young man. It taken so much of time to understand the wife and husband. And what happened? He said the total story how it was happened. And she said that show me that exact place to me. I will also go to that place and I will drink that water and again I will also become as a young lady. We both will be happy to be as a young man and also young woman, like that she said. And what happened? We see. The next day, the old woman got up early in the morning and set out for the spring. The farmer stayed at home. Come back soon, he told his wife. Don't be late. He was very happy. He was once again young and strong. Now my wife is going to drink at the magic spring. How young she will be, he said to himself. It was late afternoon. The wife did not come back. The farmer waited and waited. Still, she did not come. So he too set out for the mountains. He ran as fast as he could. He called out her name. Please answer me, he cried. Come back to me. But there was no answer. Oh, how unhappy I am, cried the farmer. What happened the next morning by listening the total story? She also, his
wife, she went out to the mountains to drink some of the magic water, and she drank the magic water. And what happened? So much time, and what he thought, the young man, come soon to the afternoon. You will also become as a young woman. And she went away, and afternoon also completed, and it was very dark in the evening. She was not returned to the home, and he observed so much of time, and the lady was not came into the house, and he only, the young man, went to the mountain where he was drank some of the magic water. There he observed that the lady was not there. He questioned about with the name also he called, but no answer from that lady. What happened, we are going to see. At last he reached the magic spring. Where are you? He shouted. Don't hide from me. Then he heard a tiny cry. He turned around. There on the grass he saw a tiny baby. It waved its tiny hands and made some baby noises. The farmer looked closely at the baby. His wife's clothes were wrapped around her, and she had his wife's face. Then he knew what had happened. She drank too much of water from the spring. What a pity, he said. He took his baby wife in his arms, carried her home, and looked after her lovingly. What happened? After so much of time, he observed here and there. It was not there. The wife was not there. And after venturing to some of the place on the grass, some baby noise was coming. Baby was crying in the loud voice. He did not observe that baby. He observed, and he went away to that baby and how the baby was. And then whatever the clothes the wife was wearing, same clothes are there on the baby. And by seeing the clothes, he identified that she was the baby wife. What happened? He taken into the arms, and what happened here? She drank so much of water which was coming from that squirrel hole. For that purpose, he changed into the old woman to the baby girl. And what he did? He taken the baby girl and he went to the house by caring to her. By this lesson, what you understood about the magic spring? Whatever the water it was given, he drank only little bit of water, only small amount of water he drank. And the lady where she went away, she drank so much of water. With the help of that water, she became as a baby. By listening this, whatever the its magic is there, you should take only little bit of amount of water. It was happened in the mountains. This is about the listening and speaking. In the next class, I am going to continue the be reading part, my shadow.